ఒక మంచి మాట. దేవునికి స్తోత్రములు. ఈ మాట చదువుకుని దేవుని పిల్లలుగా ఉన్న మనం అందరూ కూడా ఆనందిద్దాం. నిర్గమాకాండము 33వ అధ్యాయం 19వ వచనం. ఆయన నా మంచితనమంతయు నీ ఎదుట కనపరిచెదను, యెహోవా అను నామమును నీ ఎదుట ప్రకటించెదను. నేను కరుణించి వాని కరుణించెదను, ఎవరి యందు కనికరపడిదనో వాని యందు కనికరపడిదనను. మరియు ఆయన, నీవు నా ముఖమును చూడజాలవు, ఏ నరుడును నన్ను చూచి బ్రతుకడనెను. మరియు యెహోవా, ఇదిగో నా సమీపంలో ఒక స్థలం ఉన్నది, నీవు ఆ బండ మీద నిలవవలెను. నా మహిమ నిన్ను దాటి వెళ్ళిచుండగా ఆ బండ సందులో నిన్ను ఉంచి నిన్ను దాటి వెళ్ళే వరకు నా చేతితో నిన్ను కప్పెదను. దేవుడికి స్తోత్రం. ఈ యొక్క వాక్యంలో ఏంటి అంటే, దేవుడు సృష్టికర్త అయిన దేవుడు. ఆయన కరుణించు వారిని కరుణిస్తాను, ఎవరి యందు కనికర పడదలుచుకుంటారో వారి యందు కనికర పడతాను. నా యొక్క మహిమ ఎంత గొప్పది అంటే, మీరు నేరుగా నన్ను చూడలేరు. నన్ను చూడాలి అని అంటే నా మహిమ తగ్గించుకున్నా నేను మీ ఎదురుకు రావాలి, లేకుంటే మిమ్మల్ని ఒక బండ సందులో దాటి ఉంచి నా వెనుక భాగం మీరు చూడగలుగుతారని చెప్పారు. అటువంటి దేవుడిని మనం కలిగి ఉన్నాం. ఆ దేవుడు మనకి ఎప్పుడైనా ప్రత్యక్షపరచుకోవాలి అని అంటే ఆయన మహిమను తగ్గించుకుని మనకు ప్రత్యక్షపరచుకుంటున్నాడు. కానీ ఆయన యొక్క మహిమ అత్యున్నతంగా ఉంది. దేవునికి స్తోత్రములు.